ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కిలోల కొద్దీ బంగారంతో హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి దొరికాడు. ఇదంతా బిల్స్ లేనటువంటి గోల్డ్ అంటూ కూడా తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపైన మనతో క్లారిటీ ఇచ్చేందుకు కొండా విజయ్ ఉన్నారు. మీరే అనుకుంటా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కస్టమ్స్ అధికారులను మిమ్మల్ని ఆపి మీ ఒంటిపై ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా సీజ్ చేశారంట. అసలు ఏం జరిగింది అక్కడ? ఐటీ వాళ్ళు ఏమన్నారు మీతో? ఫస్ట్ టైం అంటే మీ క్లారిటీ ఏంటంటే కస్టమ్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదండి. అంటే కస్టమ్స్ వాళ్ళు ఏంటంటే మనము అన్షో చూపించకుండా పోయేదాన్ని వాళ్ళు పట్టుకుంటారు. నేను చూసి పోయి నా గోల్డ్ తోటి నేను వెళ్ళాను. వెళ్తూ నేను ఢిల్లీ నా ఈవెంట్ పని మీద వెళ్తున్నాను. ఫ్రైడే రోజు, థర్స్డే రోజు 26th ఫ్లై అవుతున్నాను. 27th నాకు ప్రోగ్రామ్ ఉంది. గోల్డ్ వేసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు చూసే వరకు ఎలక్షన్ మూమెంట్ కదా, ఏంటి ఈయన ఎంత గోల్డ్ వేసుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేసి వాళ్ళు నన్ను ఇక్కడే అడగడం జరిగింది లోకల్లోనే. అడిగితే నేను చెప్పాను నాది ఇప్పుడు కొత్త కాదండి, చాలా పాతదే, డిక్లరేషన్ మీ ఇచ్చేసాను మామూలు. అయినా వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతుందని నేను కొద్దిగా ఎక్కువ క్వశ్చనింగ్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి డిక్లరేషన్ ఇస్తే ఎనఫ్ అనేది నాకు ఐడియా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ఢిల్లీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఢిల్లీ నేను దిగిన వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్న ఐటీ పీపుల్ నన్ను కొద్దిగా మీరు రావాల్సింది, మీతో కొద్దిగా మాట్లాడాలి అన్నారు. నాకు అర్థమైంది, సరే మనం మీ సోషల్ మూమెంట్లో ఉన్నాం కదా, వీళ్ళు క్లారిటీ కోసమే నన్ను పిలుచుంటారులే అని చెప్పేసి పోయాక ఇక నాకు నిద్ర వస్తుంది. అప్పటికి ఎంత టైం పడుతుందంటే 2-3 hours పడుతుంది. సరే ఓకే అని చెప్పేసి ఇక ప్రిపేర్ అయ్యాను. అయ్యాక ఇమీడియట్లీ ఫస్ట్ ఉన్న గోల్డ్ అంతా ఒరిజినల్గా కాదా చెక్ చేశారు. చెక్ చేయడం మీన్స్ జ్యువెలరీ షాప్ నుంచి పిలిపించి వేరే వాళ్ళతో చెక్ చేయించారు. చెక్ చేశాక అయితే ఇదేంటి ఇది ఎప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు అంటే రఫ్లీ చెప్పాము, అన్నీ ఎగ్జాక్ట్లీ గుర్తున్నాను. సరే వీటికి ఏమేమి బిల్స్ ఉన్నాయని ఉన్న దాంట్లో నాకు ఆల్మోస్ట్ ఒక 3 bills ఉన్న వాటికి రిటర్న్ ఇచ్చారు. ఒక బిల్స్ లేనిది ఒక 1 kg సీజ్ మీన్స్ వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత మీకు నోటీస్ పంపిస్తాము, దెన్ అప్పుడు వచ్చేసి మీరు రిప్లై ఇచ్చేసి మీ గోల్డ్ మీరు తీసుకెళ్ళచ్చు. ఇష్యూ అంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిందా? ఇక్కడ హైదరాబాద్ కస్టమ్స్ వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాత అటు ఢిల్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు సిఎస్ఎఫ్ వాళ్ళు డౌట్ వచ్చేసింది ఇక్కడ మన హైదరాబాద్లో. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిపించారు. సాధారణంగా ఒక వ్యక్తి 100 కిలోలు అంటే 1 kg అనుకుంటా, 1 kgకి మించి గోల్డ్ వేసుకోకూడదు. ఇదంతా కూడా ఐటీ పరిధిలోకి వచ్చేటువంటి అంశం అనేది మీకు ఐడియా ఉందా లేదా? అసలు నాకు ఐడియా ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా వేసుకుంటాను. ఇది ఫస్ట్ టైం కదా వేసుకోను, రెగ్యులర్గా మనకు ఐడియా ఉంది. అంటే మనకు అంటే మనము ఏదైతే ట్యాక్స్ పేబుల్ అమౌంట్ నుండి 100 కిలోలు కూడా మనం వేసుకోవచ్చు. 1 kg అనేది ఏం లిమిట్ లేదు, క్లియరెన్స్ ఉన్న అమౌంట్ తోటి ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత అంటే 200 kgs కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ట్యాక్స్ మనము పేమెంట్ చేసింది, ఇన్కమ్ ఉన్నది అన్ని ఎవిడెన్స్ ఉండాలి కంపల్సరీ. అది మీ వైట్లో కొనాలి గోల్డ్. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీరు దిగినప్పుడు మీ ఒంటిపైన ఎంత గోల్డ్ ఉంది, ఎంత తీసుకున్నారు, మళ్ళీ తిరిగి మీకు ఎంత ఇచ్చారు, ఎంత క్లెయిమ్ చేశారు మీరు? ఆల్మోస్ట్ నియర్ బై 3 kgs ఉండే వచ్చేసి 93 తులాస్ అంటే ఆల్మోస్ట్ 1 kg సీజ్ చేసి మిగతా ఇచ్చేసి 2 kgs ఇచ్చేసారు. ఆ 2 kgs తాలూకా మీ దగ్గర బిల్స్ ఉన్నాయి? బిల్స్ ఉన్నందుకే ఇచ్చేసారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ మిగతా 1 kg గోల్డ్ని ఎట్లా క్లెయిమ్ చేస్తారు? వాళ్ళు మనకు నోటీస్ పంపిస్తారట, పంపించాక మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రూఫ్ వాటి బిల్స్ ఉన్నాయి. ఎట్లా ఈ 3 kgల గోల్డ్ ఆల్రెడీ 1,50,000, 60,000, 70,000, 80,000 దాదాపు 2 లక్షలు రీచ్ అయింది బంగారం. 1 తులం కొనాలంటేనే సాధారణ వ్యక్తులకు అదో పెద్ద భారంగా మారుతుంది. 300 కిలోలు అంటే 3 kgల బంగారాన్ని తీసుకొని మీరు ఎట్లా సంపాదించారు? మీ సోర్స్ ఏంటి? అదే మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ షాబాద్ అంటే ఈ మధ్యలో అప్కమింగ్ ఏరియా. నేను వచ్చి సెటిల్ అయింది షేర్లింగంపల్లిలో. నేను షేర్లింగంపల్లి వచ్చినప్పుడు మా ప్రాపర్టీ ఒకటి కొంటుంటే 300 రూపీస్ గజం కొన్నాం మేము. ఎప్పుడు 2000లో. అది ఇప్పుడు 1,50,000 అయింది. అంటే అది ఏదైనా గ్రోత్ ఉంటుంది కదా మామూలుగా. ఇప్పుడు మా ఊర్లో మినిమం ఎక్కడికి వెళ్ళా 1.5 crore ఎకరం అయింది మామూలుగా. అంటే ఏదైనా టైమింగ్ అవుతుంటుంది కదా. అప్పటి నుంచి మీరు భూస్వాములే, బట్ దానికి దీనికి రిలేషన్ లేదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అప్పుడున్న లైఫ్ స్టైల్కి సంబంధం లేదు. అంటే మీరు అన్నారు చూడండి, ఇంత 1.5 lakh అయింది, ఇప్పుడే అయింది 1.5 lakh గోల్డ్. బట్ నేను ఉన్నది 10,000 నుంచి ఇటే కొనుక్కుంటాను. అప్పటి నుంచి లాస్ట్ టైం ఎప్పుడు గోల్డ్ కొన్నారు మీరు? ఎంత ఉంది అప్పుడు? 130 ఉన్నప్పుడు కొన్నాను. లాస్ట్ ఎన్ని తులాలు అప్పుడు? 40 తులాలు. కొండా విజయ్ అన్నీ ప్రాపర్గా ఉంటాడా? ఇల్లీగల్గా వచ్చిన డబ్బులతోటి గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాడా? ఇల్లీగల్గా వచ్చిన అంటే అమౌంట్ ఏదైనా అకౌంటబిలిటీ ఉండదు. ఇల్లీగల్గా అవుతాయి, లీగల్గా ఉంటేనే అకౌంటబిలిటీ అవుతుంది. అకౌంటబిలిటీ ఉంటేనే మనం గోల్డ్ కొనవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే గోల్డ్ అయినా సరే మనం ఇప్పుడు 20 lakhs క్యాష్ ఇస్తామన్నా జ్యువెలరీ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు 2 lakhs వరకే చేస్తారు. మిగతా దీన్ని ఏది ఉన్నా వాళ్ళకి వైట్ ఇస్తేనే వాళ్ళు గోల్డ్ ఇస్తారు.
ఎవరన్నా ఇంకోటి మీరు అడిగారు చూడండి విజయ్ నాది కొండా కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. నేను నేషనల్ బ్యాంక్స్ హౌసింగ్ లోన్ కౌన్సిలర్. నేను లోన్స్ ఇప్పిస్తుంటాను. నాకు స్ట్రేట్ అవే నాకు కమిషన్ వస్తుంది. నాది బాలాజీ కన్స్ట్రక్షన్స్ అని, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. నేను చిన్న చిన్న వ్యాపారాలు కాదు, ఒక మంచి దాంట్లో మంచి గ్రిప్ ఉండి నేను మూవ్ అవుతున్న వ్యాపారాలు నేను. అంతా మీరు ఫెయిర్గానే ఉన్నారు. సో ఏ దర్యాప్తు సంస్థలు మీకు వచ్చినా, మీకు ఇన్వెస్టిగేషన్ చేసినా, పోలీసులు కానీ, ఐటీ కానీ, కస్టమ్స్ కానీ అన్నీ మీరు ప్రాపర్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆబ్వియస్లీ ప్రీవియస్ మీ పైన ఏమన్నా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? లేదు. Land నేను grabbings కానీ అంటే ఇది అంటే వినోడే కానీ మనకు సంబంధించిన ఏం లేదు. దేంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఏమైనా పొలిటికల్ ఎంట్రీ కోసం ఇదంతా హైప్? పొలిటికల్ ఎంట్రీ అంటే నేను ఫౌండేషన్ నేను 10 years నుంచి నేను రన్ చేస్తున్నా. పొలిటికల్కి 10 years అవసరం లేదు. 1-2 years లేదు, నువ్వు ప్రూవ్ అయితే అవుతారు, లేదంటే సైడ్ అయిపోవాలి. నాకు వెళ్ళి సోషల్ యాక్టివిటీ తోటి నాకు పొలిటికల్ పెద్ద ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం ఫ్యూచర్ లేదన్నా. కిస్మత్ అగర్ లగేతో ఆగే వర్ణికాయి. ఇప్పుడు ఢిల్లీ ఇష్యూ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న గోల్డ్ మైన్స్ అంతా కూడా ఫేక్ గోల్డ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారని ఒక పర్సన్కి సంబంధించిన అంశం కూడా బయటకు వచ్చింది. ఏం చెప్తారు దీని మీద? ఇది మీ కారణంగానే వచ్చింది ఇదంతా. నా కారణంగా ఎలా అంటారు? నా కారణంగా ఢిల్లీలో మీరు ఏదైతే గోల్డ్ వేసుకొని పోయినప్పుడు అక్కడ మీ గోల్డ్ని సీజ్ చేశారో, సేమ్ కొండా విజయ్ లాగానే హైదరాబాద్లో మరో వ్యక్తి కూడా ఈ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాడని ఐటీ అతన్ని పిలవడము, ఆ గోల్డ్ని చెక్ చేయడము, ఆ గోల్డ్ ఫేక్ అని తేలడము. అవునవును. అతను మీ నాకు పరిచయం, మన దగ్గరికి ఇటు వస్తుంటాడు. ఎవరతను? అతను సూర్యాబాయ్ అని ఇట్లా ఓల్డ్ సిటీలో ఉంటాడు. అంతకుముందు నేను తిరుపతి వెళ్ళే రోజు ఆయన తిరుపతి వెళ్ళి వచ్చాడు. నేను ఢిల్లీ వెళ్ళే రోజు ప్రసాదం గిట్ట తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. కానీ ఇక నేను అది ఒరిజినలా ఫేక్ అనేది పెద్ద నాకంత ఐడియా లేదు. బట్ ఈ మధ్యలో చూస్తున్నాను. కానీ అతను ఏంటంటే ఒరిజినల్ ఉంది, నా దగ్గర ఫేక్ ఉందని ఏదో చెప్తున్నాడు. బట్ ఇక అది నాకు నా సబ్జెక్ట్ కాదని చూసి నేను పెద్ద పట్టించుకోలేదు. అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీ గోల్డ్ ఫేక్ అని తేలిందా, రియల్ అని తేలిందా? ఫేక్ అని అంటే మామూలుగా మీకు సీజ్ చేసిందంటేనే ఒరిజినల్ ఉంటేనే కదా చేస్తారు కదా. ఫేక్ని చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు మామూలు? అంటే ఒరిజినల్ ఉంటేనే కదా వాళ్ళు చేసేది. వాళ్ళు అక్కడికి టెన్షన్ పడ్డారు. ఇది ఫేక్ అయితే వాళ్ళకి అనవసరంగా అదొకటి నాన్ సెన్స్ అని చెప్పేసి వాళ్ళకు టెన్షన్ పడ్డారు ఫస్ట్. ఇది ఫేక్ అయితే అనవసరమైన నాన్ సెన్స్ మాకు ఇది అని అన్నారు వాళ్ళు. ఎంతసేపు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు? అలా ఈవినింగ్ 8:30కి కస్టడీలోకి తీసుకున్నారు. 1 hour డిన్నరు, తర్వాత గోల్డ్ అతను రావాలి, సర్వేర్ రావాలి, 1.5 hour ఇక టైం. అంటే ఓన్లీ నా క్వశ్చనింగ్కే కాదు, బట్ 11 hours మాత్రం వాళ్ళ అంటే వాళ్ళ అండర్లో ఉన్నాం. ఇప్పుడు లంచ్ 1 డిన్నరే 1.5 hour నడిచింది. అది వీటి ఇంక్లూడింగ్ అందులో. అంటే వాళ్ళది ప్రాసెస్ అనేది ఒకటి సిస్టమేటిక్ ఉంటుంది అన్నమాట. అంటే మామూలుగా సిగ్నేచర్స్ అన్నీ, డేట్స్, టైమింగ్ ప్రతిదీ ఉంటుంది. పంచనామా ఏదో ఇట్లా ఫార్మాలిటీకి పట్టుకున్నామా పంపించడం అనేది లేదు. అది ఎవ్రీథింగ్ మనకి. నాకే వాళ్ళు 20 పేపర్లు ఇచ్చారు మామూలుగా. 20 పేపర్స్ స్టడీ కాదు, అంటే పంచనామా చేసి, అంటే ఆ సిస్టమ్ వాళ్ళది ఏమేమి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. సపోజ్ మన దగ్గర ఏదైనా ఉంటే మనం షాప్కి వెళ్తే బిల్ పర్చేజ్ చేసినప్పుడు ఎట్లా బిల్ ఇస్తారో అలాంటి వాళ్ళ దర్యాప్తు అనేది ఇలా జరిగింది. మొత్తం ఏమేమి జరిగిందని మొత్తం క్లియర్ ఇచ్చారు. ఎన్ని గంటలకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ఎన్ని గంటలకు వదిలేసినాం, ఏం చేసినాం, మామూలుగా వీళ్ళకి భోజనం పెట్టినామా, ఏమేమి పెట్టినామా అని మెనూ బీ రాసి పెట్టారు అందులో. అట్లా ఉంటుందండి వాళ్ళ సిస్టమ్. మనకి ఏమైనా కేసు ఫైల్ చేశారా? అప్పుడు కేసు ఫైల్ చేయడానికి ఏమి ఉండదు ఇందులో. కేసు అంటే జస్ట్ అంటే వాళ్ళు సీజింగ్ చేశారు. బట్ వాళ్ళ దృష్టిలో అది వాళ్ళ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అని. ఐటీ కేసు. ఇప్పుడు ఐటీ కేసులో కొండా విజయ్ ఉన్నాడు. ఐటీ కేసు అంటే నాకు క్లారిటీ లేదు. ఐటీ కేసు మీరు కనుక్కోవచ్చు. ఐటీ కేసు అంటామా లేదో తెలియదు. బట్ ఏంటంటే అది పంచనామా చేసి అయితే నా గోల్డ్ అయితే సీజ్ చేశారు. మిగతా 93 తులాలు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? ఏం బిల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేను వాట్సాప్ చేస్తే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి. అంటే సిస్టమ్ అంటే వాళ్ళు నాకు ఈ నోటీస్ పంపిస్తారు. నేను వాళ్ళకి నాకు అలా ప్రయర్ టైం ఉంటుంది. 1 week 15 days ఏదో వస్తారట. ఆ ఇన్ టైంలో నేను వెళ్ళేసి వాళ్ళకి ఆన్సర్ చేయాలి. వాళ్ళు సాటిస్ఫై కావాలి. మళ్ళీ వాళ్ళు నన్ను అడగడం ఉంటుందంటే నేను వాళ్ళకి చెప్పడం. అంటే అంత ఈజీ సాటిస్ఫై కదా. ఇక్కడ ఏంటది నేను ప్రూవ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోవాలి. చూసుకున్నాకనే వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారు. ఏదైనా సంపాదన దాచి పెడతారు, మూడో వ్యక్తి తెలియకుండా దాన్ని జాగ్రత్త పెడతారు. మీరేంది సంపాదించినంత ఒంటి మీద వేసుకొని కిలో బంగారు షో చేయడం కోసం, కేవలం కొండా విజయ్ ఒక గోల్డ్ మైన ఒక పేరు సంపాదించడం కోసమేనా ఈ గోల్డ్ అంతా? అట్లా ఏం లేదు. ఇప్పుడు అంటే వైట్ ఇన్కమ్ ఉన్నది. ఇప్పుడు ఉన్నాడు మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను డిఫెండర్ కొన్నాడు. అంటే వేరే వాళ్ళు అన్నారు ఆయనని, ఎందుకు ఇంత పెద్ద కారు, చిన్న కార్లో ఇటు వెళ్ళిపోవచ్చు కదా అని. ఆయన వైట్ సంపాదన కష్టపడుతూ కొంటుండు. నెక్స్ట్ ఆయన ల్యాండ్ క్రూజర్ కొంటాడట. ఇప్పుడు నా దగ్గర ఫార్చునర్ ఉంది. నేనే అనుకుంటాను ల్యాండ్ క్రూజర్ 3.5 కోట్లు పెట్టుకున్నాడు ఎందుకు, ఫార్చునర్ 50-60 లక్షలలో అయిపోతుంది కదా అని చెప్పి. ఎవరి షోకు అనుకుంటుంది. అంటే ఎవరికైనా ఒక మనం చేసే స్టైల్ అనేది థర్డ్ పర్సన్కి ఇబ్బంది పెట్టొద్దు. మన ఇష్టం మనం చేసుకోవచ్చు అనేది. ఎందుకు అసలు ఈ గోల్డ్ వేసుకొని సిటీలో తిరగాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎవరిని చూసి వచ్చింది?
నేను నేను ఒక నేనేటో 23 ఇయర్స్గా జర్నలిస్ట్గా ఉన్నాను, స్టిల్ బి ఉన్నాను, ఒక సంస్థకు పనిచేస్తున్నాను. ఒకరిని చూసి చేసేంత లేదు, నన్ను చూసి ఇంకెవరైనా నేర్చుకోవాలని నేను ఒకరిని చూసి అయితే ఇన్స్పైర్ అయ్యేదైతే లేదు. మంచి ఇన్స్పైర్ అవుతాను, బట్ స్టైల్ మాత్రం నా స్టైల్ ఇంకోరు ఫాలో అవ్వాల్సిందే. అయితే అయితే మళ్ళీ మామూలుగా అంటే అన్నారు అన్న, నేను జనరల్గా రోజు 4 o'clock లేస్తాను, నైట్ 8:30కి పడుకుంటాను. ఫంక్షన్స్ ఉన్న రోజు, అదర్ దెన్ ఫంక్షన్ రోజు 8కి నేను పడుకుంటాను. ఆ రోజు నవ్వుతూ ఇంకో ఫ్రెండ్ అదే ఏం మళ్ళీ నవ్వుతూ రోజు 8:30 8కే పడుకుంటాడు, మళ్ళీ ఈ రోజు అంతా నైట్ అంతా మేలుకున్నావు అని అన్నాడు. నా ప్యాషన్, నన్ను చూసి చాలామంది అట్లా ట్రై చేస్తారు, ఏది నైట్ తొందర పడుకోవాలి అన్నలాగా మార్నింగ్ లేవాలని చెప్పేసి. అట్లా నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ కావాల్సింది. కానీ అంటే నేనంటే చాలామంది చూసి ఇన్స్పైర్ అవుతాను, కానీ మంచి ఏదైతే గుడ్ ఉందో, గుడ్ క్వాలిటీని ఖచ్చితంగా నేను ఫాలో. మీరు ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మిమ్మల్ని ఎంతమంది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఒకటే, థింక్ పాజిటివ్, అందరికీ ఎంతో కొంత హెల్ప్ చేయాలి, మంచిగా నైట్ పడుకోవాలి, లేవాలి, ఉదయం చేస్తే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి బాడీ మెయింటైన్ చేయాలి అనేది నా. మీరు ఎవరు చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు? మా పేరెంట్స్. ఓకే, అంటే మీ ఫాదర్ కూడా ఇంతకుముందు సేమ్ ఇట్లా గోల్డ్ ఇష్టపడి అట్లా? గోల్డ్ ప్రతిదీ గోల్డ్ తోడు కదా, గోల్డ్ అంటే ట్రెండ్ మామూలుగా. ఇప్పుడు ఎలా ఉందంటే, మీరు అన్నారు మా ఫాదర్ స్టోరీ అంటే 20 years బ్యాక్ అయితే గోల్డ్ ప్యాషన్ ఉందా లేదా ఇడిచిపెట్టేయండి. మేము ఉండే షేరింగ్ పెళ్ళి సరౌండింగ్ చేయాలి, అప్పుడు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇప్పుడు మంచి మంచి విల్లాస్ వచ్చినాయి. అది ప్యాషన్ అనేది కాదు, టైమింగ్ అంటే టైం బట్టి అది వచ్చేస్తున్నాయి అంతే. మీరు ఎప్పుడు అనుకోలేదా ఇంత గోల్డ్ వేసుకొని పోతే ఎందుకు పబ్లిక్ తిట్టుకుంటారేమో అని అనుకుంటారేమో? ఒక గంగిరెద్ది మెడలో తాడు కట్టినట్టు మీరు అట్లా అనుకోరు. నాకు ఇంకా ఇబ్బంది అవుతుంటుంది అప్పుడప్పుడు, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్యామిలీ కానీ, ఏంది పబ్లిక్ అంతా నీ వెనకాల పడుతుంటారు ఫొటోస్ అంటే. నేను చెప్పిన అందరికీ రాదు అవకాశము, మంచి మంచి కోటీశ్వర్లు పక్క నుంచి పాస్ అవుతుంటారు, నన్ను చూసి వాళ్ళు ఒక సెల్ఫీలు తీసుకోవడాలు, అరే గోల్డ్ మ్యాన్, ఒక రికగ్నైజ్ దొరుకుతుంది నాకు. అలాంటి ప్యాషన్ అంటే నా ప్యాషన్గా నేను వెళ్ళిపోతుంటే అది రికగ్నైజ్ అయింది. పబ్లిక్ నేను ఎందుకు కాదనాలి మామూలుగా, చెప్పండి. సరే, మీరు జెన్యున్ అంటున్నారు, కానీ సిటీలో చాలామంది గోల్డ్ వేసుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు, కిడ్నాప్కి పాల్పడము, క్రైమ్ చేయడము, అమ్మాయిల పట్ల అసభ్యంగా ఈ దౌర్జన్యాలు చేయడము, గ్యాంగులు మెయింటైన్ చేయడము, 4 బౌన్సర్లను పెట్టుకోవడము, 4 కార్లు పెట్టుకోవడము. అలాంటిది కానీ కొద్దిగా నా ఇష్యూస్తో నేను బిజీ ఉంటే పెద్ద అబ్జర్వ్ చేయను ఎప్పుడు, నేను తక్కువ. తిరిగి అలాంటివి చేయొద్దని చెప్పేసి, మంచిగా ఉంటేనే బాగుంటుంది. మీరు అట్లా ఏమైనా చేస్తారా? బౌన్సర్లని, సెక్యూరిటీ? ఒకసారి నాది కొండా విజయ్ కుమార్ అనేది నాది ఇన్స్టా ఉంటుంది, డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కసారి మీకు ఎప్పుడన్నా, మీరు చాలా బిజీ ఉంటారు, వీలైనప్పుడు ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ కాల్ చేయండి. ఏం విజయ్ ఇట్లున్నది, ఇది మీకు నచ్చితే చెప్పండి, నచ్చకుంటే ఏదైనా ఉంటే ఖచ్చితంగా సొసైటీ కోసం చేంజ్ చేసుకోండి. అందరిలాంటి వ్యక్తి కాదు అంటారు? అందరిలాంటి అంటే అందరిలాగా హడావిడి చేసి సెక్యూరిటీ పెట్టుకొని. సెక్యూరిటీ అంటే మన సేఫ్ కోసం పెట్టుకున్నప్పుడు టైంలో పెట్టుకుంటాం మామూలుగా, కానీ షో ఆఫ్ అనేది మనకు అవసరం. ఎన్ని తులాల నుంచి స్టార్ట్ అయింది గోల్డ్ మ్యాన్గా మీది? నాకు 2006 మా అత్తగారు 10 tulas, అంతకుముందు మా మదర్ 20 tulas ఉండే, 30 tulas. 30 tulas అంటే పెద్దదే కదా. ఎప్పుడు మీరు? 2006 నుంచి, ఆల్మోస్ట్ 20 years బ్యాక్. గోల్డ్ మ్యాన్ విజయ్ ఏం చేస్తాడంటే ప్రొఫెషన్ మీరు ఏం చెప్తారు సొసైటీకి? ఆదాయం రకంగా, ఇన్కమ్ సోర్స్. కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, నేషనలైజ్ బ్యాంకెట్కి నేను హౌసింగ్ లోన్ కౌన్సిలర్ చేస్తాను. అంటే నాకు ఒకటి బ్యాంకే నాకు ఆథరైజేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ నాకు హౌసింగ్ లోన్ అప్లై చేయాలంటే నేను సిగ్నేచర్ చేసి స్టాంప్ చేసి అంటే నేను దాన్ని అప్లై చేయొచ్చు. దానికి నాకు అఫీషియల్గా కమిషన్ వస్తుంది, అవి కోట్ల రూపాయల రేటు నేను చేస్తాను దానికి. అదొకటి. నాకు కొండా కన్సల్టెన్సీ ప్రైవేట్ అంటే నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను, చాలా ఉంటాయి డిఫరెంట్ అంటే చాలా కష్టపడతాను మామూలు. సిటీలో తిరిగే గోల్డ్ మ్యాన్స్కి ఏం చెప్తారు మీ ద్వారా ఒక మంచి సందేశం? ఎంత మంచి వాళ్ళే, ఓసారి కొద్దిగా ఏదో సొసైటీకి నచ్చింది ఏమైనా ఉంటే తెలిస్తే చేయకుండా ఉండడం బెటర్ అని. మ్యాక్సిమం ఈ ఫేక్ గోల్డ్ అనే ప్రచారం మీద ఏం చెప్తారు? సరే, గోల్డ్ అనేది అందరి దృష్టిలో ఒక గౌరవం. గోల్డ్ అనేది అంటే ఇటు పెద్దవాళ్ళు, మహిళ, ముఖ్యంగా లేడీస్ విషయంలో మాత్రం గోల్డ్ అంటే అందరూ దూరంగానే నమస్తే చేస్తారు, అంటే మాకిట ఎట్లా బాగుంటుంది. అలాంటి దాన్ని మనం ఫేక్ గోల్డ్ కన్నా ఉన్నంత వరకు రియల్ గోల్డ్ వేసుకుంటే. ఈ నమస్తే రెస్పెక్ట్ కోసమేనా విజయ్ గోల్డ్ వేసుకొని సొసైటీలో తిరగడం? నాకు నమస్తే రెస్పెక్ట్ తోటి నాకు పని లేదు మామూలుగా, ఎందుకంటే నేనేదో ఇంకేదో కావాలని చెప్పి నాకు ఆలోచన లేదు. నమస్తే వాళ్ళు పెట్టకుండా నేనే పెడతాను మామూలుగా. మీకు తెలుసో తెలియదు, నాకు 100 మంది కనిపిస్తే 90 మందికి నేనే ముందే పెట్టేస్తాను. మీరు నెక్స్ట్ కనిపించినా మీకు ఛాన్సే ఇవ్వండి, నేనే ఆ లోన్ వేస్తాను మిమ్మల్ని. మొత్తానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ 93 కూడా క్లెయిమ్ చేయడానికి రెడీ ఉన్నారు.
అది ఎదుర్కోవడం అనేది ఏం లేదు, వాళ్ళ ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్ మనం ఫాలో కావాల్సిందే. ఎదుర్కోవడము అనేది నా ప్రాపర్టీని నేను క్లెయిమ్ చేసుకోవాల్సిందే కదా, అంతే, ఇంకేం లేదు. అంటే ఏదో వేరేది ఏదో మనం టెన్షన్ పడాల్సిన అవసరం గిట్టదు. నా పర్ఫెక్ట్ ప్రాపర్టీని నేను రిసీవ్ చేసుకోవాలి. బస్. రైట్. ఢిల్లీలో సీజ్ అయినటువంటి బంగారాన్ని తమకు నోటీసులు అందిన తర్వాత క్లియర్గా అది క్లెయిమ్ చేసుకొని మిగతా బంగారాన్ని కూడా నేను స్వాధీనం చేసుకుంటాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మొత్తం 3 కిలోల బంగారంతో వెళ్తే 2 కిలోల వరకు బంగారాన్ని సీజ్ చేశారు. అప్పటికి కొన్ని ఐటీ డిక్లరేషన్ ఫామ్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేశాను. కొంత గోల్డ్ ఇచ్చారు, ఇంకొంత వాళ్ళ దగ్గరే ఉంది. నోటీసులు అందినటువంటి వెంటనే అది కూడా క్లెయిమ్ చేసుకుంటానంటూ మాత్రం గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.